పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన ఇంట్లో అరెస్టు చేసి ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఓబులవారపల్లి పిఎస్కి తీసుకెళ్లారు. అయితే ఆయనకు వైద్య పరీక్షలు చేయించినప్పుడు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లుగా అయితే సమాచారం. ప్రస్తుతానికి నార్మల్గానే ఉన్న ఆయన కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన సర్జరీలు అన్నీ చేయించుకున్నారు, చాలా అనారోగ్యంగా ఉన్నారు కూడా. అండ్ అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎస్ఐసిఐలు 5 గంటల పాటు దగ్గర 6 గంటల 30 నిమిషాలు మధ్యాహ్నం 2:30 గంటలకేమో మొదలెడితే 1:30కో 2కో సాయంత్రం 6:30 వరకు కంటిన్యూస్గా ఆయన విచారించారు. తెలుగుదేశం పార్టీ మీడియాకేమో వాళ్ళు లీకులు ఇచ్చారో వీళ్ళు స్క్రిప్టులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో తెలియదు, కానీ ఏమడిగినా పోసాని మౌనంగా కూర్చున్నారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఏముంటుంది ఆయన మీడియా సమావేశంలో తిట్టారు అంటే తిట్టారు, వాళ్ళు తిప్పితే నేను తిట్టినా అని చెప్పారు. మా అమ్మను మా భార్యను తిట్టారు, నేను తిట్టినా అని చెప్పారు బేసిక్గా పోసాని గారు. మరి దీని వెనకలే ఇంకా బేసిక్ పోలీసులకు సహకరించడం అంటే వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇవ్వడం. మరి వాళ్ళకేం కావాలో ఏనేం చెబుతారో తెలియదు, కానీ మొత్తం మీద కంటిన్యూస్గా 5 గంటలేమో పోసాని గారిని విచారించారు. 6:30కి విచారణ ముగిసింది. సో ఆయన రిమాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పోలీసులు ప్రిపేర్ చేసుకుంటారు. మరి కాసేపట్లో రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందుకు పోసానిని తీసుకెళ్తారు. అండ్ అదే సమయంలోనే వైసీపీ కీలకమైన న్యాయవాద బృందం వెళ్ళింది అక్కడికి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళారు. అన్నమయ్య కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో పోసాని కృష్ణమురళి గారికి రిమాండా లేకపోతే బెయిల్ వస్తుందా అని అంటే రిమాండ్కే ఇస్తారేమో. ఇప్పటివరకు మనం అయితే బెయిల్ అని ఎంచుకోలేదుగా. అదే రిమాండ్కి వేయాలనే కదా అందరి మీద 111 అని చెప్పి ఆ సెక్షన్లో పెట్టేస్తారు, వ్యవస్థీకృత నేరము అని. దానికి వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు డెఫినేషన్లు చెప్పినా ఆ న్యాయస్థానం ఏమో సంబంధిత ఒక కేసుకు సంబంధించి చెబుతారు. ఇవి మళ్ళీ న్యాయస్థానాల ముందుకు వెళ్ళి విచారణ జరిగేపాటికి వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టచ్చని చెప్పి ఈ సెక్షన్లో పెట్టేస్తారు. సో ఇంక మెజిస్ట్రేట్ ముందుకు పోయిన తర్వాత ఆయనకు 99% రిమాండే ఇస్తారు. 1% కానీ లేదు, 99.99% రిమాండే ఇస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుంది.